చెప్పతోడు వడ్డించను నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన తోచనమ్మ నాకు గుర్తు మీద తోడు ఉప్పు చెప్పతోడు వడ్డించను నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన తోచనమ్మ. Hi, hello, welcome to Jiga. Yes, ఈ రోజు జిల్జిగా వచ్చేసింది ఖమ్మంలో ఉన్న ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకే రైట్, సో మరి ఇక్కడ చూశారు కదా గర్ల్స్ అందరూ నిజంగా బ్యూటిఫుల్ గర్ల్స్. ఓకే, సో మరి అమ్మాయిలు ఉంటేనే నిజంగా ఈ రోజు ఎపిసోడ్ కలర్ఫుల్ గా సాగిపోతుంది, ఫుల్ టు ఎనర్జెటిక్ గా, జోష్ గా. అండ్ ఇంకా ఏంటి చెప్పండి చెప్పండి. వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. మన డైలాగ్ ఏంటో తెలుసా? వీలైతే 4 టాస్క్లు, కుదిరితే 4 గేమ్స్ అన్నమాట. ఎందుకంటే మన జిల్ జిగాలో 1 కాదు 2 కాదు 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ లో ఈ రోజు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఆడటానికి రెడీగా ఉన్నారా? అయితే గేమ్స్ కి వెళ్ళొద్దు. మనం ఎంతమంది ఆడటానుకుంటే మనం గేమ్స్ కి ఎట్లా వెళ్తాం? ఫస్ట్ మీలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయి చెక్ చేయాలంటే ఫస్ట్ మీలోని స్పెషల్ టాలెంట్, స్పెషల్ యాక్టివిటీస్ ఏంటో చూసేయాలి. ఏమంటారు? ఎక్స్ట్రాలు ఎక్కువైరి ముందు షో స్టార్ట్ చేయి అని వెనకాల నుంచి ఒక అమ్మాయి అంటుంది, అరే ముందు ఓవర్ యాక్షన్ తగ్గించి షో స్టార్ట్ చేయి, కటింగ్ ఎక్కువైతున్నాయి, మేకప్ తక్కువైతుంది అంటున్నారు. ఓకే, సో అందుకనే లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం. ఓకే రైట్, సో మరి సిరి మొత్తానికి వీళ్ళకి టాస్క్లు ఉంటాయని చెప్పేసాం కాబట్టి మరి టాస్క్లు చేయాలంటే మనకి కావాలి గర్ల్స్. సిరి టీం నుంచి, నితిన్ టీం నుంచి. యాక్చువల్ గా సిరి టీం అనుకున్నాం, నితిన్ టీం అనుకున్నాం, కానీ ఇక్కడ అందరు ఉన్నారు. ఎవరు నీ టీం ఎవరు నా టీం అని తెలియాలంటే యాక్చువల్ గా డివైడ్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ సిరి టీం గర్ల్స్. చల్ సిరి టీం మాకు చల్ మేము ఉండమని అంటున్నారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ రైట్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ లోకి వెళ్ళాలంటే మనకి కావాలి సిరి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. మరి ఫస్ట్ గా సిరి టీం నుంచి ఆ గుమ్మడికాయలు మామూలుగా ఏదైనా ఫ్రూట్స్ చెప్పే. ఓకే, బ్యూటీస్ రెడీగా ఉన్నారంట. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నా టీం నుంచి 3 ఎవరు? చిలుక పులిలు రెడీగా ఉన్నారు. సో ఇక లేట్ చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో టాస్క్ లో యాక్చువల్ గా ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం? నేను స్టార్ట్ చేస్తాను. మా బాబాయ్ ఎప్పుడు చెప్తుండేవాడు అన్న, పొరచేత్తో కొడితే పొరజన్మ ఉండదని, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా చేసేస్తే పీక కోస్తా. ఎస్, మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అందమైన అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అటు చూపు తిప్పు. అందమైన అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? నిన్నే రెడీ. ఎస్, నీ పేరు? మానస. కొడతావా ఏంటి? మానస, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక జోక్ చెప్పాలి. రెడీయా? జోక్ జోకాలి. రెడీయా? రెడీ. ఎస్, మరి నా టీం నుంచి మానస టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది. 3, 2, 1 గో. 2 భార్యాభర్తలు ఉంటారు. హస్బెండ్ ఏమో స్నానానికి వెళ్తారు. తను స్నానం చేసేపాటు తలతో పాటు భుజాలకు రుద్దుకుంటాడు. అయితే ఏమండి మీరు తలతో పాటు భుజాలకు రుద్దుకుంటున్నారంటే, ఏమే ఇదే షాంపూ అని తెలుసా? హెడ్ అండ్ షోల్డర్. షోల్డర్. మాన్సా చాలా భయపెడుతూ మొత్తానికి చాలా బాగా చెప్పావు. సో ఇంకొక జోక్ చెప్పడానికి మాన్సా రెడీగా ఉంది. రెడీయా? ఎస్, 3, 2, 1 గో. ఈగ దోమ పెళ్లి చేసుకుంటారు. అయితే ఏంటంటే ఈగ ఎందుకే ఏడుస్తున్నామని ఈగ వచ్చి అడుగుతుంది. అయితే కాదే నైట్ మీ బావ చనిపోయాడు ఆలోట్ ఆన్ చేస్తే. మరి మొత్తానికి జోక్ బాగా పేలింది. ఓకేనా? పేలినందుకు అందరు నవ్వండి. నెక్స్ట్ నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు? త్రివేణి. సో త్రివేణి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాం. చూడకుండా ఏం చేద్దాం అంటావా? చూద్దాం, ఊరికే అన్నట్లా. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, యాక్చువల్ గా నీలో స్పెషల్ టాలెంట్స్ ఏమున్నాయి చెప్పు? డాన్స్. అందుకనే టాస్క్ మార్చేస్తున్నా. డాన్స్ అన్నావు కాబట్టి, సో అందులో గర్ల్స్ బాగా చేస్తారు కాబట్టి డాన్స్. సో ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? ఓకే. ఓకేనా? గో దెన్. త్రివేణి రెడీగా ఉంది ఒక సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్.
థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేసావు. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సిరి టీమ్ గర్ల్స్. ఎస్, మరి టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఎస్, నీ పేరు? శ్రీకళ. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక డైలాగ్ ప్లే అవుతుంది, నువ్వు దాన్ని మార్చి చెప్పాలి. ఓకేనా? ఎస్, మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి శ్రీకళ రెడీగా ఉంది. హియర్ వి గో. 3, 2, 1 డైలాగ్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే సో డైలాగ్ ప్లే అయింది, విన్నావు కదా? ఎస్, మరి నువ్వు రెడీయా చెప్పడానికి? ఓకే, 3, 2, 1 గో. ఆ దోమ పోతే ఈ దోమ, ఈ దోమ పోతే ఆ దోమ, దాని అమ్మ మొగడని ఎవడైనా. అయ్యా కమ్ ఆన్. మొగగా వచ్చిందా మధ్యలో? ఆ దోమ పోతే ఈ దోమ, ఈ దోమ పోతే ఆ దోమని దాని అమ్మ మొగడని ఎవడైనా రక్తం కోసం ఎగబడితే దోమలు రాయుడు అప్పల మీద వాళ్ళ, పప్పల మీద వాళ్ళ, లడ్డూల మీద వాళ్ళ, బోండాల మీద వాళ్ళ, బిర్యానీ మీద వాళ్ళ, బీడి సీసాల మీద వాళ్ళ, నీ తల్లి దేక్కడియే పోచమ్మ తల్లి. ఏంటి లాస్ట్ డైలాగ్? ఏంటి తొడగొట్టదా? లాస్ట్ ఏంటి? దేక్కడి పోచమ్మ గుడి. అదే ఇదేందమ్మా? ఎక్కడ చూసుకుంటారో? కమాన్. రైట్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సెకండ్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి చిరుతపులి నెంబర్ 2. సో హాయ్. హాయ్, నీ పేరు? నవ్య. సో నవ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే యాక్చువల్ గా చాలా డిఫరెంట్ టాస్క్ అనమాట. ఎవరన్నా సాంగ్, నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి అని పాడమంటారు, కానీ నేనేంటో తెలుసా, నీకు ఒక సాంగ్ ప్లే చేస్తావు, ఆ సాంగ్ నేను ప్యారడీ చేయాలి. చేస్తా? ప్యాడీ అంటే ఏమనుకుంటున్నాను? సకినాలు అనుకుంటున్నాను. ఓకే, సో ఏమనుకుంటున్నావు? గజ్జికాయలు అనుకుంటున్నావు? ఓకే, పాటని మార్చి సో కామెడీగా పాడాలి. ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేయాలి. సో హియర్ వి గో. చిన్ని చిన్ని ఇడ్లీ, పల్లీల చట్నీ, ముద్దు ముద్దు ప్లేటు, చిట్టి చిట్టి స్పూను, కారపొడి నెయ్యి కలుపుకొని తింటే ఆహాహాహాహా, ఓహోహోహోహో. నీలో ఉంది టాలెంట్, అది బయటకు వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి గర్ల్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి థర్డ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి అందమైన అమ్మాయి రెడీగా ఉంది. అదే చూసుకుంటున్నావు, అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయి అంట, ఎవరు ఇట్లా చేస్తే మా నాన్న చెప్తా. ఎన్నిసార్లు రోడ్డు మీద తిరిగి ఎవ్వరు అందమైన అమ్మాయి. సో ఎనీవేస్, ఫస్ట్ అయితే టాస్క్ లోకి వెళ్ళిపోదాం. నీ పేరు? ప్రియాంక. ప్రియాంక, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు డాన్స్ చేయాలి. ఓకే. ఓకేనా? ట్రై చేస్తా అంటుంది. గట్టిగా చెప్పు. గట్టిగానే చెప్పా. ఓకే, గోదే. ఎస్, మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి ప్రియాంక రెడీగా ఉంది. ప్రియాంక రెడీయా? ఎస్, హియర్ వి గో. 3, 2, 1 మ్యూజిక్. నచ్చలేదు కానీ మీరు మాత్రం నితిన్ ఎలా చేసింది నా ప్రియాంక? డాన్స్ చేసింది మొత్తానికి. నేను ఏం చేసిందని అడగలే, ఎలా చేసిందని అడిగాను. చూడు, చూసాను అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ అందరూ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. సో మరి ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోదామా? ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా? నా టీం నుంచి థర్డ్ గర్ల్. ఇటు వస్తావా? నీ పేరేటి? చెప్పాలా? ఆ జీవిత ఏంటి ఓవరాక్షన్ చేస్తుంది? మౌనిక. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాం. శబ్దం అంటే నాకేమో తెలుగు రాదు. చూద్దాం. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఆ సబ్బు పెట్టెలు అమ్మాలి, అద్దాలు అమ్మాలి, దువ్వెలు అమ్మాలి, ఇంకా ఏ పెన్లు అమ్మాలా? అదే అమ్మాలి. ఇంకా పేర్లు తీసుకుంటావా?
పేర్లు ఇప్పుడు ఏమొద్దులే కానీ ఇవన్నీ అమ్మాలి తెలుసు కదా రోడ్ల మీద అమ్ముతా ఉంటారు బాగా అమ్ముతుంది ఇది కూడా ఓకే రైట్ సో అది రెడీ రెడీ yes నితిన్ టీం నుంచి మోనిక డాన్స్ పర్ఫార్మ్ చేయడం రెడీగా ఉంది మోనిక నీకు ఎలా అమ్మాలో నేను చేసి చూపిస్తా గో దువ్వెనలో అద్దాలు ఎవరండి పిలిచారా అడుకునే వాళ్ళకి పనే లేదు ఈ మధ్య ఇట్లా కూడా అడుకుంటున్నారా ఇట్రా 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 అమ్మా ఇట్రా ఏంటండి ఫస్ట్ ఒక అద్దం కొనుక్కొని చూసుకో yes మరి నితిన్ టీం ని టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది రెడీయా రెడీ ఎలా అమ్మాలో తెలుసు కదా తెలుసు నువ్వు చెప్తేనే తెలుస్తుందా మా తెలియదు అనుకున్నావా దువ్వెన్లమ్మ దువ్వెన్లే రబ్బర్ బ్యాండ్లే క్లిప్పులే హెయిర్ బ్యాండ్లే చెప్పండి ఏమున్నది దగ్గర ఏం కావాలండి నీకేం కావాలి చెప్పు నాకు అన్ని కావాలండి కోడితే నాకు అన్ని కావాలండి మీరు నిన్ను కొంటా అని చెప్పారు కదా ఏంటో కొనేది ఎన్ని కొంటావు నెలకి నా జీతం మొత్తం నీ దానికి అయిపోతుంది సంపాదన పిల్లం కోసం ఆ మాత్రం కొనలేరా సార్ రబ్బర్ బ్యాండ్లు కావాలి దువ్వెనలు కావాలి జుట్టు ఎక్కడ ఉంది ఓ ఫస్ట్ సవరం కావాలి ఇవన్నీ పెట్టుకోవాలంటే అవన్నీ చూసుకొని పెట్టుకోవాలంటే అద్దం కొనండి సరే కానీ అద్దం చూపెట్టు ఒకటి ఎంత అద్దం ఎంత ఫ్రీకి 150 ఇంత అందంగా ఉన్నారు 150 పెట్టి కొనలేరా 50 రూపాయలకి 50 రూపాయలకి అమ్మా 90 రూపాయలకి ఇవ్వండి 90కి ఇవ్వండి 50కి రాదు మా ఫేస్ చూడలేదు నువ్వు అర్థం కావట్లేదు మా చాలా బాగున్నారు సరే కొనండి ఏంటి ఇంకా ఏదో ఉందండి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయండి సరేలే మొన్న కొనిచ్చాక ఉన్నాయి కదా ఎవరికి కొన్నావురా నువ్వు వెళ్ళా మరి పని నువ్వు రారా ఓకే రైట్ సూపర్ మోనిక చాలా బాగా అమ్మావు నిజంగా అమ్మే వాళ్ళు కూడా అలా అమ్మరు అనుకుంటా నువ్వు వెళ్ళే జవరాలే అంటుంది బాగా సో వాయిస్ కూడా బాగుంది సింగర్ గా ట్రై చేయను అమ్మడానికి బాగా పనికొస్తా ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి గర్ల్స్ ఓకే రైట్ సో మరి మొత్తానికి బోత్ టీమ్స్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ కంప్లీట్ చేసుకున్నారు టాస్క్లు సూపర్ గా థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్ సో మరి మొత్తానికి టాస్క్లు సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం సో కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ సో మరి ఈ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారో ఏంటో తెలియాలంటే ఈ రోజు ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి సో మరి ఆ గేమే పరుగు 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 గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు మరి ఫస్ట్ నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి నితిన్ టీం నుంచి కూడా అమ్మాయిలు పిలిచేద్దాం గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్ ఓకే పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు సో మన చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి రైట్ మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 4 గర్ల్స్ ఫ్రమ్ సిరి టీం ముందుగా వస్తే 4 అమ్మాయిలకి ఇక్కడ ఉన్న స్కార్ఫ్స్ కాళ్ళకి కడతాం సో ఆటోమేటిక్ గా మీకు కాళ్ళకి కట్టగానే ఫుల్ టైట్ గా ఉంటుంది నడవటమే చాలా కష్టం అయిపోతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ ఒక బౌల్ ఉంది కదా ఆ బౌల్ లో మీకు 4 బాల్స్ ఉంటాయి సో ప్రతి ఒక్క పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ బౌల్ లో వెయ్యాలి సో ఇలా 4 వెళ్ళాలి 4 రావాలి సో ఆఖరి బాల్ దీంట్లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది ఫైనల్ గా ఈ గేమ్ లో ఎవరు ఫాస్ట్ గా అండ్ ఎవరు త్వరగా గేమ్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ ఓకే సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం గర్ల్స్ వస్తున్నారా సిరి టీం గర్ల్స్ వస్తున్నారా టాస్క్ సిరి టీం నుంచి వచ్చింది సో ఈ గేమ్ నితిన్ టీం నుంచి రావాలి ఆయన ఇందాక నుంచి గొడవ చేస్తున్నారు మేమే ఆడతామని అంతే కదా yes పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు రెడీయా here we go 3 2 1 మ్యూజిక్ Rolex मेरे पे अरमानी
कारोबार लोकल या बाहर 3, 2, 1 go अरमानी कुछ मई मर पे इपन्नी नी बंटे उंटेने हीरो बे अनुకుంటే నీళ్ళలో మామదే వేయి సోడా और शिकार स्टार्ट जैसे कारोबार लोकल yes పరుగు పరుగు గేమ్ నితిన్ టీమ్ సిరి టీమ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి ఫస్ట్ నా స్కోర్ చెప్తా. సో నా స్కోర్ ఎంత అంటే 1 minute 10 seconds. ఓకే సో మరి ఈ రోజు మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 3 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్. సో ఈ రోజు పరుగు విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు చాలా బాగా ఆడారు. మీరు కూడా గుడ్ ట్రై గర్ల్స్. గెలవడానికి ప్రయత్నించండి కానీ గెలవాలని అనుకోకండి. ఓకేనా? గెలుపు మాది. గెలుపు మా చుట్టూ. గెలుపు మీదైతే గెలిపించేది మేము. థ్యాంక్ యూ సో మచ్. yes మీ అందరి కోసం ఇక్కడ ప్రియదర్శిని స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల కుమకుమల జావళి కుమకుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి చూశారు కదా ఒక వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యు గర్ల్స్. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి ఒక సూపర్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తున్నాం రే ఎక్కడికి? ఒక మంచి మాస్ గేమ్ రా. రే ఇక్కడ అందరూ రెడీయా? రెడీ. ఆ గేమ్ మమ్మ మాస్ రా. మమ్మ మాస్ గేమ్ కి వచ్చాం రా. రే నాయాల్ది మమ్మ మాస్ గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలరా. రే ఎక్కడరా? ఎస్ మరి మమ్మ మాస్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ అమ్మాయిలు సిరి టీమ్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ సిరి టీమ్ అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. రైట్ మమ్మ మాస్ గేమ్ ఆడడానికి సిరి టీమ్ నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నితిన్ టీమ్ అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మమ్మ మాస్ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి నితిన్ చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీ కూడా ఉంది. నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? రైట్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. నా చేతిలో ఒక రోప్ అండ్ ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని సతమతం అయిపోతున్నారు. బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ. సో అందుకనే ఈ గేమ్ వాళ్ళకంటే ముందు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా మీకు మాక్ చేసి చూపిస్తారు. ఏమంటారు? ఓకే సో మరి ఒక్కడే వస్తా చెవట పట్టకుండా గేమ్ ని గెలిచేస్తా.
గర్ల్స్ అర్థమైంది కదా. సో 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో మీకు ఇక్కడ రోప్ ఇస్తాం. ఆ రోప్ ని మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఫాస్ట్ గా రింగ్ లో ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో ఫాస్ట్ గా మీరు చేస్తే మీరు విన్నర్స్ అవుతారు, అండ్ ఫాస్ట్ గా మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, దీనికి టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళే విన్నర్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే కమ్ ఆన్. yes mama mass game ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయేనా? వెళ్ళిపోదామా? పదండి వెళ్ళిపోదాం. yes 3 2 1 go. Everybody see me do the move. I got it going. Grinding to the beat, go boom boom. Speakers blowing. DJ play the groove until the moon is shining fully. Dancing so hard, come on, step up. This is how we do it. Telugu, Bengali, English, Marathi, భాష లేదంటే లైఫ్ అంతా బాగే. రైట్. సో మరి మొత్తానికి మామా మాస్ గేమ్ ఆడటానికి మా మాస్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? వాళ్ళకంటే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేసి మనమే విన్ కావాలి. Here we go from 3 2 1 go. Everybody see me do the move. I got it going. Grinding to the beat, go boom boom. Speakers blowing. DJ play the groove until the moon is shining fully. Dancing so hard, come on, step up. This is how we do it. Telugu, Bengali, English, Marathi, భాష లేదంటే లైఫ్ అంతా బాగే. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫుల్ టు మాస్ అండ్ ఫుల్ టు టఫెస్ట్ గేమ్ కంప్లీట్ చేసుకున్నా మామా మాస్. సో మరి మా టీమ్ గర్ల్స్ మామా మాస్ లో కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 42 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సూపర్. yes నీ టీం 1 minute 42 seconds లో కంప్లీట్ చేస్తే నా టీం 1 minute 37. సో మరి ఫైనల్ గా మామా మాస్ విన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్. yes మీ అందరి కోసం ఇక్కడ ఉన్న ప్రియదర్శిని స్టూడెంట్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. రైట్. సో ఇంత సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ నితిన్ టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ నా టీం. సో నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి చేతిలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? రైట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి సిరి టీం నుంచి 2 గర్ల్స్ ముందుగా వస్తాయి. 2 గర్ల్స్ కి జోకర్ మాస్క్ హెడ్ కి పెడతాం. సో ఈ జోకర్ మాస్కులు పెట్టుకోగానే మీకు టోటల్ బ్లైండ్ అండ్ ఏమీ కనిపించదు కాబట్టి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేసి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి 2 క్యాప్స్ ఇస్తాం. సో మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఫాస్ట్ గా వెళ్ళి హెడ్ మీద ఈ క్యాప్ ఇలా పెట్టాలి. సో మరి ఫాస్ట్ గా అండ్ చాలా తక్కువ టైంలో నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేస్తే మా టీం విన్ అవుతారు అండ్ సిరి టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే మీరు విన్ అవుతారు. సో టోటల్లీ దిస్ గేమ్ డిపెండ్స్ ఆన్ టైమర్ అన్నమాట. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు? నా టీమ్ గర్ల్స్. ఓకేనా? కమ్ ఆన్ లెట్స్ గో.
ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. నితిన్ అక్కడ రెడీయా? రెడీ. yes 3 2 1 గో గో. Okay, right. So cap on head game ఆడటానికి సిరి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. So here we go. 3 2 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం క్యాప్ ఆన్ హెడ్ గేమ్. సో మరి ఈ గేమ్ ఇద్దరు టీమ్స్ చాలా బాగా ఆడారు, కానీ ఫైనల్ గా మాత్రం గేమ్ అన్నాక ఒకళ్ళే గెలుస్తారు. కాబట్టి ఆ గెలుపు ఎవరిదో తెలియాలంటే ఈ రోజు ఈ గేమ్ ని ఎవరు ఎంత తక్కువ టైంలో ఫినిష్ చేశారో తెలుసుకుందాం. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 54 seconds లో. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ మీ టీమ్ 1 minute 54 seconds అయితే నా టీమ్ 52 seconds. ఓకే రైట్. సో ఫైనల్ గా ఈ రోజు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లో విన్ అయింది మాత్రం సిరి టీమ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, బోత్ ద టీమ్స్, అండ్ గుడ్ ట్రై గర్ల్స్. సో మరి ఇప్పుడు మన ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ లోకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనకు కావాలి పార్టిసిపెంట్స్ సిరి టీం నుంచి అండ్ నితిన్ టీం నుంచి. బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్. yes సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మరి మా టీం నుంచి కూడా ముగ్గురు గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్.
సిరి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ వచ్చాయి కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అంతేనా? ఓకే సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 అమ్మాయిలు ముందుగా వస్తే 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ ని పట్టుకొని ఉంటారు. సో అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ 2 హ్యాండ్స్ మీద ఇలా సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి క్యారీ చేస్తూ అక్కడున్న బాక్స్ దాకా తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కాళ్ళని యూజ్ చేసి అంటే లెగ్స్ తో అక్కడున్న బాక్సెస్ ని పిక్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఆ 2 గర్ల్స్ ఆ గర్ల్ ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. హోల్డ్ చేసిన బాక్స్ ని ఇక్కడ ఉన్న టబ్ లో డ్రాప్ చేయాలి. సో ఇలా 2 minutes మీకు ఇస్తాం, 2 minutes సిరి టీం వాళ్ళకి ఇస్తాం. ఈ 2 minutes లో ఎవరు ఎక్కువ అక్కడ ఉన్న బాక్సెస్ ని తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు కాదు. ఓకే సో ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో ఫైనల్ గా రివీల్ చేస్తారు. సో బిఫోర్ దట్ ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? సిరి టీమా? సిరి టీం వచ్చింది కాబట్టి ఇప్పుడు నితిన్ టీమే రావాలి. ఓకే గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. yes సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? yes 3 2 1 గో. ఓకే సో మరి సై అంటే సై గేమ్ మరి నా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ లెమన్స్ బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 29 30 31 32 33 34 35 36 37 38 39 40 చాక్లెట్స్. సో ఈ విధంగా నితిన్ టీం అమ్మాయిలు 40 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ గో విత్ లెమన్స్. ఓన్లీ 1 లెమన్. నెక్స్ట్ గో విత్ బాల్స్ 1 2. సో ఈ విధంగా నితిన్ టీం అమ్మాయిలు చాక్లెట్స్ బాల్స్ లెమన్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ నా టీం అమ్మాయిలు సై అంటే సై అంటున్నారు. రెడీయా? yes సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? yes here we go 3 2 1 go. ప్రాపర్టీస్ చాలా కలెక్ట్ చేశారు. చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్ కూడా చాలా కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు కౌంట్ చేయాల్సిన టైం వచ్చేసింది కాబట్టి సో ఫస్ట్లీ గో విత్ చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 chocolates. So next go with balls. 1, 2, 3 balls. Go with lemons. నేను మొయ్యలేకపోతున్నాను లెమన్స్. జీరో లెమన్స్. జీరో. ఓకే రైట్. సో మరి ఇద్దరు టీమ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు మనం ట్విస్ట్ అనుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్, 3 కార్డ్స్. దాంట్లో 30 ఉంది, 50 ఉంది, 100 అంటే 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్. రిలాక్స్ 3 ప్రాపర్టీస్ కి 3 స్కోరింగ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడారు?
మీరా ఎవరు? నా టీం గర్ల్స్ ఈ గేమ్ ని ఫస్ట్ గా ఆడారు కాబట్టి మన స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏమంటారా? అది ఎలా అంటే ఫస్ట్ ఒక కార్డు తీస్తారు, దాంట్లో ఏదో ఒక స్కోరింగ్ వస్తుంది. మా గర్ల్స్ ఒకవేళ చాక్లెట్స్ 22 కలెక్ట్ చేస్తే ఆ కార్డ్స్ లోంచి వాళ్ళ టీం వాళ్ళు ఒక కార్డ్ తీస్తే దాంట్లో 50 వస్తే ఆ 22 into 50. సో స్కోరింగ్ ఎలా డిసైడ్ అవుతాయో అర్థమైందా? కేడి రే ఓకే అర్థమయ్యాయి కాబట్టి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వి స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. ఏ స్కోర్ కి ఫస్ట్? గట్టిగా చెప్పు. ఆవేశం అమ్మా ఆవేశం. ఓకే చాక్లెట్స్ అట. చాక్లెట్స్ కి ఎంత ఇస్తారా? చాక్లెట్స్ 40 చాక్లెట్స్ 40 చాక్లెట్స్ కి ఎంత ఇస్తారు? చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. సెకండ్ కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. బాగా చెప్పావు. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? రెండు కలెక్ట్ చేశారంట. 30. లాస్ట్ స్కోరింగ్ ఏంటి? లెమన్స్. అవేనా? అది నిమ్మరసం చేసుకుంటారు. అది కరెక్ట్ చేశారా? 1 ఒకటే ఆ ఒకటికి మీరు అద్దిస్తారు. ఏమంటారు? 100. 1 into 100. సో మరి మొత్తానికి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు కేడి. ఓకే సో గర్ల్స్ ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 48 చాక్లెట్స్. 100. రైట్ సో నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. గట్టిగా బాల్స్. ఎన్ని బాల్స్? 3 balls. 3 balls కి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 30. లాస్ట్ స్కోర్ ఏంటి? లెమన్స్ ఏంటి రాజా? 0 రాజా 0 లెమన్స్ కి ఎంత రాజా? 0. మెంట్లో కాదు రాజా నేను. 0 లెమన్స్ కి ఒకవేళ వాళ్ళు కలెక్ట్ చేసి ఉంటే ఎంత ఉండాలో చూసి చెప్పు రాజా. నీ మెంట్లో రాజా, నాకు మెంటల్ రాజా. 50. ఓకే రైట్ సో మరి మొత్తానికి బోత్ టీమ్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై స్కోరింగ్. సో మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే మరి నా టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్ ఈ రోజు సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు. మరి ఎలిమినేషన్ టైం వచ్చేసింది. గర్ల్స్ ఓవరాక్టింగ్ చేస్తే నిన్ను కూడా తీసేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. ఓకేనా? 10 9 8 7 6 5 4 3 2 1. మరి ఈ రోజు ఫాస్ట్ గా మా టీమ్ గర్ల్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఫైనల్ గా ఈ రోజు మా టీమ్ గర్ల్స్ చేశారు సై అంటే సైలో 2160. సై అంటే సై గేమ్ లో నా టీం ఎంత స్కోర్ చేశారంటే 4800. ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఫైనల్ గా మాత్రం గెలిచింది ఈ నిమ్మకాయలు. మరి ఫైనల్ గా గెలిచినందుకు ఒకసారి అందరూ గట్టిగా కొట్టాలి. ఓకే సో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు కాబట్టి వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వి రామారావు గారు, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. Next, I would like to invite Venkateswar Rao Garu, exam branching staff. So, ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జైల్ జిగా కమల్లోని ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మరి చూసారు కదా ఈ రోజు పిల్లలు చేసిన హడావిడి అల్లరి ఫుల్ టు జోష్ గా ఎనర్జెటిక్ గా ఫస్ట్ టు లాస్ట్ వరకు బాగా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే ఈ రోజు మన షో జైల్ జిగా ఎలా అనిపించిందో ప్రిన్సిపల్ సార్ అడిగి తెలుసుకుందాం. ఈటీవీ ప్లస్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కోసం, మన విద్యార్థుల కోసం
శ్రమ తీసుకుంటున్నారు. వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సో మరి ఈ రోజు మన జెల్ జెల్ జిగాలో ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. సో రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో అలాగే వారికి క్యాప్స్ అందించాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఓకే సో మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై వినర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి వారికి కూడా మెమెంటోస్ అందించాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే సో మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగా షో ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కాలేజ్ లో కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా ఫైనల్ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి ఈ రోజు జిల్ జిల్ జిగాలో గెలిచింది సిరి టీమ్. రన్నర్స్ అని ఏమాత్రం బాధపడుకున్నారు. ఓకే సో అలా ఏం తీసుకోరు మా గర్ల్స్. ఇలాంటి గేమ్స్ అన్ని స్పోర్టివ్ గా తీసుకుంటారు. ఎంతైనా గెలిచింది మా ఫ్రెండ్సే కదా, మా ఇక్కడ గర్ల్సే కదా అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా ఖమ్మంలోని ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో మరి ఇక్కడ నిజంగా గర్ల్స్ చాలా ఎనర్జెటిక్ గా అండ్ ఫుల్ టు ఎంథూజియాస్టిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin. This is me Siri. See you. Bye bye. Bye bye. Bye bye. Bye girls.